నేడు తిరుపతి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గూడూరు, పొదకలూరు, సత్యవేడులో చంద్రబాబు ప్రచారంలో పాల్గొనబోతున్నారు. అలాగే అక్కడ జరిగే బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు పాల్గొనబోతున్నట్లు సమాచారం. నేడు తిరుపతి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు, చెప్పండి, నేడు తిరుపతి నెల్లూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించబోతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గత కొద్ది రోజుల నిరసన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే నేడు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కూడా ఆయన ఈ రోజు ప్రత్యేక సభలతో పాటు మహిళలతో కూడా ప్రత్యేక సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. అయితే తొలుత 11 గంటల సమయంలో గూడూరుకు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు 11:32 గూడూరులో ఉన్నటువంటి సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం నందు మహిళలతో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే ఇటీవల కాలంగా చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అత్యధికంగా మహిళలపై ప్రత్యేక దృష్టి పెట్టి మహిళా శక్తి పథకాలు కావచ్చు, మహిళా శక్తి మేనిఫెస్టోను కావచ్చు ప్రత్యేకంగా రూపొందిస్తూ మహిళలనే ప్రత్యేక ఓటర్లుగా కూడా ఆకర్షిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు నేడు మహిళలతో గూడూరులో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి ఈ ఏర్పాటు పూర్తి చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 11 గంటలకు సమావేశం అయిపోయిన అనంతరం కూడా 3 గంటలకు పొదలకూరు హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కూడా పొదలకూరు గేట్ సెంటర్ వద్దకు చేరుకొని బహిరంగ సభ నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ బహిరంగ సభకు ఇప్పటికే అన్ని పట్ల పూర్చిన పరిణామాలు ఈ ఏర్పాట్లన్నీ కూడా పొదలకూరు ఏర్పాట్లు చూసినట్లయితే సోమిరెడ్డి చంద్రమోహన్ మాజీ మంత్రి ఈయన ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఇక అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు కానీ ఎటువంటి ఇబ్బందులకు కానీ రాకుండా కూడా ప్రత్యేక చర్యలను కూడా చేపట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ పొదలకూరు నియోజకవర్గంలో చూసినట్లయితే పొదలకూరు మండలం చూసినట్లయితే అత్యధికంగా కాకాని గోవర్ధన్ రెడ్డికి ప్రధాన మండలంగా చెప్పవచ్చు, ఆయన సొంత మండలం కూడా. అయితే ఈ మండలంలో నేడు చంద్రబాబు నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభ తెలుగుదేశం పార్టీకి ఒక ప్లస్ కావడంతో పాటు ఇటీవల కాలంగా తెలుగుదేశం పార్టీ వేగం పుంజుకుంటున్న తరుణంలో, బలోపేతం అవుతున్న తరుణంలో నేడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి సభ పొదలకూరు మండలంలో గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అరాజాలు అనేక అక్రమాలను కూడా బయటపడే అవకాశం అయితే ఈ సభ ద్వారా ఉంది. అయితే ఈ సభలో చూసినట్లయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తయినప్పటికీ దీనికి సంబంధించిన బందోబస్తు చర్యలను కూడా పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం అయితే ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. దాదాపు 2 డిఎస్పీలు, 10 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 22 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, దాదాపు 290 మందికి పైగా పోలీస్ సిబ్బందితో కూడా ఈ బహిరంగ సభకు సంబంధించినటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అత్యధిక చేసిన సందర్భాలు ఈ జన సమీకరణ చేసిన సమయంలో ఎలాంటి అవాంఛన ఘటనలు కూడా తావు లేకుండా తెలుగుదేశం పార్టీ నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు పకడ్బందీ చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మాధురి అండ్ బాలరాజు, తిరుపతి కావచ్చు, నెల్లూరు జిల్లాలో బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు పాల్గొంటారన్నట్లుగా తెలుస్తోంది. మరి ఆ బహిరంగ సభల్లో ఆయా జిల్లాలకు సంబంధించి ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఇటు గూడూరు నియోజకవర్గం చూసినట్లయితే గూడూరులో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో భూ కబ్జాలు కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురంగతనాలు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక ఈ సేల్ డీడ్ కావచ్చు, ఈ టైటిల్ అన్న కొత్తగా తీసుకువచ్చినటువంటి చాలా చట్టాలతో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలు కూడా వెలువెత్తున్న తరుణంలో వాటికి సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా చంద్రబాబు నాయుడు గూడూరు సభలో బహిర్గతం చేయబోతున్నారు. అలానే చంద్రబాబు నాయుడు నిర్వహించే సభ చూసినట్లయితే గూడూరు ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మహిళతో నిర్వహించిన సభ గడంతో మహిళలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి దురంగతాలన్నింటిని కూడా ఆయన బహిర్గతం చేసే పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే మహిళలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో గతంలో అందించిన పథకాలు కావచ్చు, ప్రస్తుతం ఈ రానున్న సార్వత్రిక ఎన్నికలలో గెలుపొందితే ఎలాంటి పథకాలను అందిస్తామన్న అంశాలను కూడా ప్రధానంగా గూడూరు సభలో అయితే మాట్లాడుతున్నారు చంద్రబాబు. అయితే దాని తర్వాత చూసినట్లయితే
ఈ పౌరసరపల్లి నియోజకవర్గం కిందకు వస్తుంది. ఇది ఇప్పటికే ప్రస్తుతం అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొని ఉంది. ఇటు గ్రావెల్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఈ అన్నింటిని కూడా అక్రమం చేయడంతో పాటు ఇటు చూసినట్లయితే భూ కుంభకోణాలు కూడా అనేకం చెప్పారంటూ కూడా ఆరోపణలు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నాయి. అలాగే ఆయా అధికారులు కూడా ఇటీవల అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు తన గలం వినిపిస్తూ ప్రజలను కూడా చైతన్యపరిచే అవకాశం అయితే ఉంది. నిన్నటి రోజునే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్న పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో చూసినట్లయితే మొత్తం కూడా సోమిరెడ్డి చెప్పిన విధంగానే చంద్రబాబు పొదలకూరు మండలానికి చేసినటువంటి అనేక కార్యక్రమాలను కూడా నేటి బహిరంగ సభలో చేస్తూ ప్రజలను అయితే చైతన్యం చేయబోతున్నారని కూడా చెప్పవచ్చు. థ్యాంక్ యూ బాలరాజు.